అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక కొత్త చీపురి కొన్నానండి. కొత్త చీపురిలో ఉగ్గు అనేది బాగుంటుందండి. డస్ట్ చూడండి ఎంత అయిందో, ఒక చిన్న కుప్ప అంత అయింది. చూస్తున్నారు కదా. నేనైతే ఇంకా కళ్ళ దగ్గర ఎందుకు చూపిస్తున్నాను, ఫింగర్ పెట్టేసి మనము ఎలా పడితే అలా తీస్తే కనుక కన్నుల్లో పడే ప్రమాదం కూడా ఉంది. అందుకనేసి నేల అంటే ఫ్లోర్ పైన పెట్టేసి బ్రష్, ఒక వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ బ్రష్తో మనము ఇలాగ శుభ్రంగా వేస్టేజ్ అనేది తీయవచ్చండి. ఇలా తీస్తే ఇంకా కొత్త చీపురు మనకు నీట్గా వచ్చేస్తుంది, ఉగ్గు అనేది ఉండదు. ఎంత బాగుంది చూడండి ప్రాసెస్ అనేది. అస్సలు ఎక్కడ ఎగరకుండా మనం నీట్గా ఇలా కూర్చొని ఒక బ్రష్ తీసుకొని కొత్త చీపురిని ఇలా క్లీన్ చేసుకుంటే కనుక దీంట్లో ఉన్న డస్ట్ అలా ఇలా రాలిపోతుంది. ఇదంతా మళ్ళీ చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే చేయకూడదండి. చిన్నపిల్లల కన్నుల్లో అయినా కానీ సరే, పెద్దవాళ్ళ కన్నుల్లో అయినా కానీ సరే పడే ప్రమాదము. ఈ ఉగ్గు కన్నుల్లో పడితే కనుక చాలా దురద, అంటే కనుక దురదలాగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా కనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఎంత ఉగ్గు వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక లైక్ అయితే ఇచ్చేయాలండి. బై బై, సీ యూ, అల్లా హాఫీజ్, టాటా. ఇదంతా మా ఏరియా అండి. మా పక్కన మొత్తానికి వాతావరణం, మా ఏరియా చూడండి ఎలాగుందో. మొత్తానికి పచ్చని, అటు సైడ్ మాత్రం పెద్ద ఒక బిల్డింగ్ అని చూపిస్తుంటాను. మా సిటీలో పెద్ద బిల్డింగ్ అంటే అదేనండి. ఒక్కసారి లుక్ అయితే వేసుకోండి, మొత్తం ఏరియా ఎలాగుందో చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.